దీస్ డేస్ ఈరోజు బూతులు మాట్లాడితే జోక్ అది. ఎంత దరిద్రమైన బూతులు మాట్లాడితే అంత మంచి ఫేమస్ కమేడియన్స్, స్టాండప్ కమేడియన్స్ వచ్చేసినారు. వాళ్ళు ఎట్లాంటి కాంటెంట్ వాళ్ళు డెలివర్ చేస్తున్నారంటే ద మోర్ వల్గర్ లాంగ్వేజ్ యూ యూస్ ద మోర్ ఫేమస్ యూ ఆర్ అండ్ ద గ్రేటర్ ద జోక్ ఇస్. బట్ వీ ఫెయిల్ టు అండర్స్టాండ్ ఫర్ ఎవ్రీ ఐడల్ వర్డ్ దట్ వీ స్పీక్ we have to give an account to the Lord. That's a dangerous word. Actually we are not owners of our mouth. We are not owners of our body. మన బాడీకి మనమే ఓనర్స్ అనుకో, అప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు. మన బాడీకి మనల్ని మనం సృష్టించుకుంటే మనం ఎట్లానే ఉండొచ్చు. బట్ యూ హ్యావ్ బీన్ క్రియేటెడ్ బై గాడ్. మీరు నేను మనందరం దేవుని ద్వారా సృష్టించబడినప్పుడు వీఆర్ స్టీవర్డ్స్ ఆఫ్ అవర్ బాడీ. మన శరీరంకి గృహ నిర్వాహకులమై ఉన్నాం. అగైన్ వీ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు హిమ్ for the way we have used our body. So we need to be very careful. Culture itla చెప్తుంది కదా, కల్చర్ నార్మలైజ్ చేస్తుంది కదా, ఇది కామన్ లాంగ్వేజ్ కదా. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇదే, ఎక్కడైనా వింటే ఇదే, మన చుట్టుపక్కల ఇదే. పాటలలో డర్టీ వర్డ్స్, టేక్ ఎనీ ఫీల్డ్ దట్ డర్టీ వర్డ్స్ హ్యావ్ క్రెప్ట్ ఇన్ లైక్ ఎనీథింగ్. సో అట్లాంటి టైమ్స్లో క్రిస్టియన్స్గా మనం విజిలెంట్ ఉండాలి. అరే ఇది నేను పాటలు వింటున్నా బాగానే ఉంది, కానీ ఈ పాటల అర్థం ఏముంది? నేను ఈ కామెడీ చూసి నవ్వుతున్నా, కానీ కామెడీలో ఏముంది? ఏం మాట్లాడుతున్నాడు అసలుకి? అసలు ఆ పదం యొక్క అర్థం ఏంటి? అరే ఇంత ఫీల్దీ లాంగ్వేజ్ లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నేను మాట్లాడనులే అని అంటే సరిపోదు. బైబిల్ ఏమని చెప్తుందంటే రోమన్స్ చాప్టర్ 1 దోస్ హూ డూ ఇట్ అండ్ దోస్ హూ అప్రూవ్ ఇట్ బోత్ ఆర్ గిల్టీ. ఎవరైతే చెడు కార్యాలకి అప్రూవల్ నువ్వు చేయండి కరెక్ట్ ఇది అని నువ్వు అప్రూవల్ ఇచ్చినా నువ్వు గిల్టీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అనొచ్చా సామ్, ఇప్పుడు దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ కామెడీ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, వీ నో దట్ ఇట్ ఈస్ బ్యాడ్, but you are watching it and you are taking joy in it. Exactly, that's approval. 100% approval. So that's the heart desire. So అక్కడ మనం పాయింట్ చేసి రూట్స్ అక్కడ నుంచి తీయాలి. నేను ఇక్కడ మాట్లాడట్లేదు, నా నోరులో ఎప్పుడు చెడ్డ మాట రాలేదంటే నువ్వు అప్రూవ్ చేస్తున్నావు. నువ్వు ఆ భయంకరమైన దూషణ మాటలని క్లాప్స్ కొట్టుకుంటా ఎంజాయ్ చేస్తున్నావు, ప్రైజ్ గాడ్ అన్నట్టు అట్లా బిహేవ్ చేస్తుంటే దెన్ ద ప్రాబ్లమ్ ఇస్ విత్ ద హార్ట్. సో అక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఐ థింక్ ఇఫ్ నిజంగా మనం దేవుని బిడ్డలుగా ఉంటే దేవుని ఆత్మ మనల్ని ఊరికే విడిచిపెట్టారు. హీ విల్ డెఫినెట్లీ ప్రిక్ us. అరే వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రాంగ్, యు ఆర్ నాట్ సపోజ్డ్ టు వాచ్ దిస్, యు కాంట్ టేక్ ప్లెజర్ ఇన్ దిస్, బికాజ్ ఇఫ్ యు డిలైట్ ఇన్ ద లార్డ్ యు కాంట్ డిలైట్ ఇన్ దిస్. రైట్ సామ్? ఐ వాంట్ టు రిమైండ్ యు a quote from Paul Washer. Okay, please read this quote. Okay, so ఆయన ఏమంటాడు ఒకసారి చదువు. Let's talk about you. You watch things and then you expect God to move. You love their off-color jokes, their humor. You find yourself laughing in wickedness, and then you want God to move in your family and move in your life. You come to the meetings, and after the meetings you go home and sit in front of a television and watch all that filth, and you're not even sensitive to the sin of it, and you expect revival. So that's how serious ante the influence that we have by what we watch. Exactly, by what we watch and by what we encourage. So దీని వల్ల we are filling our minds with all the content that the world has to offer, and that is what comes out of our mouth. అదే మనం నోరు నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. సో మన హార్ట్ కండిషన్ మాత్రమే కాదు, కల్చర్ ఏం చేస్తుందంటే మనలోకి ఇట్లా చాలా ఈ భయంకరమైన మాటలని మన మైండ్ లో పెట్టడానికి ట్రై చేస్తా ఉంది, చేసి మనల్ని మొత్తం డీసెన్సిటైజ్ చేస్తుంది. కానీ బైబిల్ దగ్గరకు వస్తే బైబిల్ ఏమంటుందంటే దేవుని బిడ్డలుగా మళ్ళీ తిరిగి దేవుని తెలుసుకొని పాపాన్ని విడిచిన వారంగా మనము ఖచ్చితంగా యాజ్ క్రిస్టియన్స్ వీఆర్ నాట్ అలౌడ్ టు స్పీక్ ఫూలిష్నెస్ నార్ ఫిల్త్. ఓకే, కొలోషియన్స్ లో కూడా ఏం వివరించబడుతుందంటే యూ ఆట్ టు ఇంపార్ట్ గ్రేస్ టు ద హియరర్స్. సో వినే వాళ్ళకి క్షేమాభివృద్ధి కలిగించే మాటలు, ఉపయోగకరమైన మాటలు, అదే రీతిగా ప్రయోజనకరమైన మాటలు, మాటలకు అర్థాలు ఉంటాయి కాబట్టి ప్రాపర్ అర్థాలు ఉండ మాటలు మాట్లాడమనే బైబిల్ ఎంకరేజ్ చేస్తాం. సో దట్స్ వేర్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. క్రిస్టియన్ విట్నెస్ దెబ్బతినడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభువును ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆయన మాటలు ఎంతో కృపతో నింపబడినట్టు చూస్తా ఉన్నాం. ఆయన ఉన్నతమైన వాడు ఒక మాదిరి చూపించినాడు, ఇలా మీరు మాట్లాడాలి. ఆయన కోపపడలేదని కాదు, కోపపడ్డాడు. ఇట్స్ నాట్ అబౌట్ నాట్ బీయింగ్ యాంగ్రీ, బట్ ఇట్స్
నాట్ స్పీకింగ్ ద లాంగ్వేజ్ విచ్ ఈజ్ నాట్ బెనిఫిషియల్. ఎస్ అవసరం లేని మాటలు మాట్లాడొద్దని బైబిల్ ఖచ్చితంగా అదొక కమాండ్గా మనకు వివరిస్తుందని గుర్తించాలి. రూత్, అవును సామ్. అందుకే నా సామ్ ఈవెన్ ఐ రిమెంబర్ సమ్ టైమ్ బ్యాక్ ఐ వాజ్ రీడింగ్, ఐ థింక్ డేవిడ్ కూడా ప్రేయర్ చేస్తారు కదా, దేవా నాకు నా నోటికి ఒక కళ్ళెం పెట్టు అంటే హెల్ప్ మీ నాట్ టు, అంటే మజిల్ ఒక తోటి కవర్ మౌత్ సో దట్ ఐ వోంట్ స్పీక్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఇన్ వెయిన్ ఆర్ చాలా వర్సెస్ చూస్తాం అట్లా, సెట్ అ గార్డ్ ఓవర్ మై మౌత్ ఓ లార్డ్ అంటే ఇట్స్ నాట్ స్పెసిఫికలీ టాకింగ్ అబౌట్ బ్యాడ్ వర్డ్స్, బట్ జనరల్ ఇన్ ద సెన్స్ నా ప్రభా నా నోరును నా టంగ్ ని కంట్రోల్ చేయడానికి. అంటే దట్స్ హౌ ఇంపార్టెంట్ ఆర్ స్పీచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఓవరాల్ గా. ఎగ్జాక్ట్లీ. అండ్ అట్లాంటప్పుడు బ్యాడ్ వర్డ్స్ ఉంటే దట్ ఇస్ ఈవెన్ ఇంకా మోర్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది. yes